హాయ్ అండి అందరికీ. మీకు ఆల్రెడీ తెలుసు కదా అండి, దేవుడి కోసం వెండి గొడుగులు అయితే తీసుకున్నామని చెప్పేసి. ఆ వెండి గొడుగులను అయితే మేము ముడుపు కట్టబోతున్నాము. ఈ ముడుపు ఎలా కట్టాలో కూడా మాకు తెలియదండి. పక్కన వాళ్ళు చెప్పారు ఇలా చేయని, అలానే చేస్తున్నాము. ఏదైనా తప్పు ఉంటే దేవుణ్ణి క్షమించాలని కోరుకుంటున్నాము. ఈ ముడుపులో అక్షింతలు, డబ్బులు, మనం తెచ్చిన వెండి గొడుగులు పెట్టేసి ముడుపు అయితే కట్టేసుకొని స్వామివారి ముందర పెట్టేసుకున్నాము. ఈ వీడియో చూస్తుంటేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి ఏ స్వామి వారికి అయితే ఇస్తున్నామని. అవునండి, శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి కోసం పెంచల కోణలో అయితే ఈ ముడుపు వేయాలి. అలాగే స్వామివారికి తెచ్చాము బట్టలు. ఈ బట్టలు కూడా మనం పటాల ముందర పెట్టుకోవాలని చెప్పి తీస్తున్నాను. స్వామివారికి, అమ్మవారికి చీర, పంచ, టవలు, అలాగే అమ్మవారికి గాజులు కూడా తెచ్చాము. ఇవైతే మనం దేవుడి పటాల ముందర పెట్టేసి దేవుడికైతే పెట్టేసుకున్నాము. ఇలా ముడుపు చెల్లించడం నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ మొక్కుబడి మేము కోరుకున్న మొక్కుబడి కాదండి. మా అత్తగారు అంటే మా ఆయన వాళ్ళ అమ్మగారు, ఆమె అయితే ఇప్పుడు లేరు. ఆమె ఎప్పుడో కోరుకున్నారంట ఇట్లాగా స్వామికి వెండి గొడుగులు అయితే వేస్తానని. మా పెళ్ళైన తర్వాత మా ఆయన అయితే చెప్పాడు ఇట్లాగా అమ్మ కోరుకునింది అని. అందుకోసం మేము చెల్లించాలి అని అనుకున్నాము. ఉదయాన్నే లేచేసి ముగ్గులు వేసేసుకున్నాము. ముగ్గులు వేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయ్యి ఇంకా మనం అయితే పెంచల కొండకు అయితే బయలుదేరిపోవాలి. అందుకని మార్నింగే లేసేసాం. ఫైనల్గా అయితే పెంచల కోన క్షేత్రానికి అయితే చేరుకున్నాము. మేము వెళ్ళేసరికి 4:30 అలా అయిపోయింది. స్వామివారి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అయితే ముడుపు చెల్లించేసాము. తర్వాత అయితే అమ్మవారి గుడికి వెళ్ళాము. అమ్మవారికి కూడా తెచ్చిన బట్టలు ఇచ్చేసాము. వీడియో అయితే లోపల వరకు వెళ్ళదండి, ఇదే కష్టము. ఫైనల్గా ఇంటికి వచ్చి దేవుడికి అయితే పెట్టేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.